బెంగాల్ అస్సాంలో సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రెండు రాష్ట్రాల ఇన్ఛార్జీలను నియమించింది. బెంగాల్ బీజేపీ పరిశీలకుడిగా అమిత్ షా, సహ పరిశీలకుడిగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని నియమించగా, అస్సాం పరిశీలకునిగా జేపీ నడ్డా, సహ పరిశీలకునిగా హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని నియమించారు. సీఎం ఎంపికపై ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలతో పరిశీలకులు చర్చించి ఒకరిని ఎంపిక చేయబోతున్నారు. ఈ నెల 9న బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అటు బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి సహా పార్టీ ప్రధాన నేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో వీలైనంత త్వరగా చర్చలు జరిపి సీఎం అభ్యర్థిని ఎంపిక చేయబోతున్నారు. బెంగాల్ అస్సాంలో సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రెండు రాష్ట్రాల ఇన్ఛార్జీలను నియమించింది. బెంగాల్ బీజేపీ పరిశీలకుడిగా అమిత్ షా, సహ పరిశీలకునిగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ నియమించగా, ఇక అస్సాం పరిశీలకునిగా జేపీ నడ్డా, సహ పరిశీలకుడిగా హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని నియమించారు. సీఎం ఎంపికపై ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలతో పరిశీలకులు చర్చించి ఒకరిని ఎంపిక చేయబోతున్నారు. ఈ నెల 9న బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతున్నట్టుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అటు బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి సహా పార్టీ ప్రధాన నేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో వీలైనంత త్వరగా చర్చలు జరిపి సీఎం అభ్యర్థిని ఎంపిక చేయబోతున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బెంగాల్ అస్సాంలో సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. అప్డేట్స్ ఏంటి గోపి? ఇప్పటికే బెంగాల్ కి సంబంధించి సీఎం ప్రమాణ స్వీకార తేదీని ఖరారు చేయడం జరిగింది. ఈ 9వ తేదీన సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే సీఎం ఎవరు అన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఇటు బెంగాల్ కి సంబంధించి సీఎం అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా అబ్జర్వర్లను నియమించడం జరిగింది. మరి ప్రస్తుతం 9వ తేదీన బెంగాల్లో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుంది అనేది కూడా ఇప్పటికే అధిష్టానం ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ఇందులో భాగంగానే ఇటు ఈ బెంగాల్లో ఏదైతే సీఎం అభ్యర్థిని నియమించడానికి సంబంధించి ఇటు కేంద్రం కొంత కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. దాంట్లో భాగంగానే అబ్జర్వర్లను నియమించడం జరిగింది. ఈ అబ్జర్వర్లకు సంబంధించి వాళ్ళు ఇటు శాసనసభ్యులతోటి చర్చించిన తర్వాత వాళ్ళంతా కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరిని సీఎం చేయాలనేది కూడా శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు మెజారిటీ సభ్యుల అభిప్రాయం తర్వాతే అక్కడ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే హ్యాట్రిక్ సాధించి అస్సాంలో కూడా ఇటు హ్యాట్రిక్ సాధించినప్పటికీ కూడా అక్కడ ఎవరిని సీఎం చేయాలన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రాలేదు. సీఎం అభ్యర్థికి సంబంధించి గత 2 సార్లుగా కూడా ఉన్న వ్యక్తిని తిరిగి 3వసారి కొనసాగించాలా, లేదంటే నూతన వ్యక్తికి ఇటు అవకాశం కల్పించాలన్న దానిపైన కూడా ఇంకా ఇటు బీజేపీ హైకమాండ్ కొంత కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి చూస్తూ వచ్చాం. మరి ఈ నేపథ్యంలో ఇటు వెస్ట్ బెంగాల్ కి అదేవిధంగా అస్సాం కి సంబంధించిన అంశంలో ఇటు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా అబ్జర్వర్లను నియమించడం జరిగింది. ఆ అబ్జర్వర్లు ఆయా రాష్ట్రాల్లో శాసనసభలో ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుంటారు. మేజర్ గా అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళ సభ్యులు ఇచ్చే సమాచారం మేరకు వాళ్ళను సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపైన కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తుంది. ఇప్పటికే సువేందు అధికారి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఆయన ఏదైతే సీఎం అభ్యర్థిగా దాదాపు ఆయన పేరే ఖరారు చేస్తారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. మరి ఈ నేపథ్యంలో సువేందు అధికారితో పాటు మరికొంతమందిని కూడా ఇటు బెంగాల్లో పరిశీలిస్తున్నారు. సో బెంగాల్ కి సంబంధించిన అంశం పైన కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన అబ్జర్వర్ గా ఉండబోతున్నారు. మరి సహ పరిశీలకులుగా సీఎం మోహన్ చరణ్ కూడా ఇటు వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ఆయన ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఇటు ముఖ్యంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునేందుకు ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కూడా ఏకతాటిపైకి వచ్చిన తర్వాతే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే 1-2 రోజుల్లోనే ఈ రోజు సాయంత్రం బీజేపీలో అధినాయకత్వం అంతా కూడా వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అన్న దానిపైన కూడా ఈ చర్చించి ఆ తర్వాత దాంట్లో ఉన్న ఒక పేరుని వీళ్ళంతా కూడా ఖరారు చేస్తారు. అదే అభిప్రాయం కూడా అటు స్థానికంగా ఉన్న ఎంపికైన ఎమ్మెల్యేలంతా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే కనుక దాదాపు ఆ పేరే ఖరారు చేసేందుకు ఇటు పరిశీలకులని కూడా నియమించడం జరిగింది. అయితే అస్సాంలో
సీఎం పేరు మాత్రం మారుతుంది అనేది కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరి ఇప్పటి వరకు కూడా సీఎం గా ఉన్న అభ్యర్థిని మరోసారి సీఎం చేస్తారా లేదంటే నూతన వ్యక్తికి అవకాశం కల్పిస్తారా అనేది కూడా 1-2 రోజులనే తేలే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.